నమస్తే. రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటల రాజేందర్ గారిని ఈరోజు వారి వాగ్మూలం ఇవ్వండి అని చెప్పేసి కూడా ఈరోజు జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. సో మాట్లాడదాం మనతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ అండ్ అలాగే నెరేట్మెంట్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఉన్నారు. సో మేడం చెప్పండి, అంటే ఏమనుకుంటుంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఇవన్నీ లీగల్ పరంగా చూసుకుంటే ఏం చెప్తారు? వన్ థింగ్, దేశద్రోహం అంటే ఏంటో ఇదంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నావు, వీడియో తీస్తే ఎంత తప్పో ఇది దానికన్నా పెద్ద తప్పు, అవునా? సరే, మీడియా వాళ్ళది కూడా ట్యాప్ అయింది కదా, మళ్ళీ మీరు అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఐఏఎస్ ఆఫీసర్లో ట్యాప్ అయింది కదా, ఎందుకు మౌనంగా ఉన్నారు? అందరికీ తెలుసు కదా ఇది ట్యాప్ అయినట్టు. ఎవరికి అవసరం ఉంటుంది ట్యాప్ చేయడానికి? ఇప్పుడు నా సెల్ ఫోన్ ట్యాప్ చేయడానికి ఎదుటోడికి నా నుంచి ఏదో నెగిటివ్ చేయాలనుకుంటేనే నన్ను ట్యాప్ చేయగలుగుతాడు. ఎవరికి ఉంది అవసరము? కేటీఆర్కు ఉంది, 100% ఉంది. ఇంతమందివి మొత్తం అపోజిషన్ పార్టీ వాళ్ళవి ట్యాప్ చేసిండ్రు, సోకాల్ లీడర్స్వి ట్యాప్ చేసిండ్రు. మళ్ళీ వాళ్ళ వ్యక్తిగతమైనవి తెలుసుకొని వాళ్ళని ధమ్కీలు ఇవ్వడం, రౌడీలను పెట్టడము. ఎవరైతే అటు సైడ్ పోతున్నారో వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతం తెలిసి వాళ్ళ ఎమ్మెల్యేలని కార్పొరేటర్లను పంపించి వాళ్ళకి అంటే ఒకవేళ జాగ ఉందనుకోండి, జాగ మీద ప్రాబ్లం పెట్టడం, పిల్లలు ఉంటే పిల్లల మీద బెదిరించడం, ప్రతి ఒక్క కార్యకర్త మీద కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త మీద పోలీస్ స్టేషన్లన్నీ వాళ్ళ అండర్లో పెట్టుకున్నారు. కాదని చెప్పమనండి. నాకు కాదు, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వాళ్ళ అండర్లో చేసి ఫాల్స్ ఎఫ్ఐఆర్లు చేయలేదని చెప్పమనండి. ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. నా మీద 7 కేసులు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఎంతో మంది తీసుకొచ్చి నేను ఎఫ్ఐఆర్ కాపీలతో సార్ చూపిస్తాను. దానికి విట్నెస్లు ఎవరు ఉండరు, కంప్లైంట్ రానే రాడు. కోర్టులో 5 ఏళ్ల నుంచి మురుగున్నాయి కేసులు. ఒక్కొక్కరిని బెదిరిస్తారు. బెదిరించి వాళ్ళు ఏమంటే హుజురాబాద్ ఎలక్షన్స్ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈయన ఇంటిని మొత్తం కూడా వీళ్ళ మిస్సెస్సే కానివ్వండి, ఈయననే కానివ్వండి, వాళ్ళని వ్యక్తిగతమైన బాధలు పెట్టి నిందలేసి సోషల్ మీడియాలో మొత్తం వీళ్ళని మొత్తం రోడ్డు మీదకి తేవాలన్న ముందు కుట్ర చేసిండ్రు. ఈయన ఒక టైగర్, ఈయన కూడా అయ్యకినాడు, అవునా? ఈటల రాజేందర్ గారు. ఈయన ప్రాణం నెక్స్ట్ ముందు ప్రజలు అనుకుంటారు. ప్రాణం పోయిందనుకునే బతుకుతారు, ఈ అన్నిటికి పట్టించుకోరు. ఈయన ప్లేస్ లో వేరేటోడైతే ఊరేసుకొని చచ్చిపోతారు. అన్నిటి బాధలు పెట్టారు, నా కళ్ళతో చూసిన. రాత్రికి రాత్రి మనుషుల్ని ఇంటి మీదకి దాడికి పంపిస్తారు. పొద్దున ఎక్కడైతే మనము ప్రచారంలో పోతారో కొట్టడానికి పంపించేటోళ్ళు 6 నెలలు 600 కోట్లు ఇట్లా చల్లినరు హుజురాబాద్ లో. ప్రతి ఒక్కడికి ఇనోవా కార్లు, ఆ ఊర్లో కార్లే తిరగకపోతుండేనట, ఇనోవా కార్లు. ఇవన్నీ ఎట్లా చేసుకుంటూ వచ్చిండంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఈటల గారి దగ్గరకు ఒక మనిషిని జాయిన్ అవుతున్నా అని ముందు రోజు ఏదో మాట్లాడుకొని పోతాడు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఆ రోజు ముందే రోజు ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, బ్యాగ్ పెట్టేస్తారు. మాకు అది అర్థం కాకపోతుండే, మా దగ్గరకు వచ్చేది ఎట్లా లీక్ అవుతుంది? బీజేపీ ఇవాళ మొత్తం 1000 మంది జాయిన్ కాగానే తెల్లారి మళ్ళీ వాళ్ళు అటు ఈ 3 కార్పొరేటర్లు ఎగ్జాంపుల్ చెప్తారు. రఘునందన్ రావు దగ్గరికి 3 కార్పొరేటర్ ఇవాళ వచ్చి తెల్లారి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళకి ఏం బాధలు వాళ్ళు మానసికంగా వాళ్ళు మాకు బీజేపీ కోసమని వస్తారు. తెల్లారి ఏ బాధ పెడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈయనను కూడా అదే బాధ పెడతామని చూసిండ్రు. ఒకటే, ఈయన రాజకీయంగా, వ్యక్తిగతంగా, ఫైనాన్షియల్గా రోడ్డు మీదకి తీసుకొద్దామన్న టార్గెట్లో చూసిండ్రు. దేవుడు అనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ జమున గారు ఉసురు దాకింది, ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పడ్డారు. ఆ ఉసురు దాకి మీ చెల్లెనే పోయి జైల్లో ఉంది. ఒక మహిళలను మాత్రం ఎప్పుడు బాధ పెట్టద్దు. ఆమెను బాధ పెట్టారు, చెల్ల పోయి జైల్లో ఉంది. రేపు కేటీఆర్ పోతాడు. అంటే ఇటు ఈటల రాజేందర్ గారి విషయానికి వస్తే పొలిటికల్ లీడర్ అనుకోవచ్చు. దీంతో పాటు సినీ ప్రముఖులు అంటే సినిమాకి సంబంధించి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానిపై మనకి అది కూడా ఓపెన్ బుక్ అయిందండి. మనకు అది కూడా ఓపెన్ బుక్ అయింది. పాపం ఎంతమంది సినీ పోలీసులు ఎన్నిగానే ఇచ్చేసిండ్రో మనం కళ్ళతో చూసినాం. మనం వాళ్ళు కూడా పాపం మంచి మంచి పొజిషన్లో ఉన్న, అంటే సోకాళ్ళు, నేను పేర్లు చెప్పకూడదు, పాపం ఆల్రెడీ వాళ్ళు మానసికంగా బాధలు పడున్నారు. ఒక సినిమా యాక్టర్నేమో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో కావాలని చెప్పి కేసులలో ఇరికిచ్చి అల్లు అర్జున్ గారిని ఏం చేసిరో తెలుసు. గత ప్రభుత్వం ఏమో హీరోయిన్లను ఎంత బాధలు పెట్టినరో మనం అనకూడదు, కానీ వాళ్ళు చెప్పుకోలేరు. కొంతమంది పారిపోయినరట హీరోయిన్లు, ఇక్కడ వద్దుగా మాకు అని చెప్పి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి అండి, ఏ అయితే ఇప్పుడు లైక్ స్పోర్ట్సే కానివ్వండి, లేదా మన
ఫిలిం ఇండస్ట్రీనే కానివ్వండి, లేదా రాజకీయంగానే బిజినెస్ మ్యాన్సే కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేశారు? నెక్స్ట్ మీడియాని ట్యాప్ చేయడం ఏంది? ఇక మీరు దీన్ని బట్టి లా ఎక్కడుంది? ఐఏఎస్ ఆఫీసర్లనే చేసినప్పుడు ఒకవేళ ఎవరన్నా దీని మీద మేము చేస్తాము అని ముందుకొస్తే వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది. 100% వాళ్ళని చంపడానికి. నిన్న రఘునందన్ రావుకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి, మీ అందరు తెలిసిందే. అది ఆయన చంపేస్తా అని చెప్పి ఓపెన్గా అన్నారు. సీఎం ఏం చేస్తున్నాడు? అంటే నీ మనిషిగా నీ పార్టీ కాకపోతే మనుషులు కాదా? వాళ్ళకి న్యాయం చేయొద్దా? నాకెందుకు వాళ్ళకి అనుకున్నామంటే అదొక పాలన. ఇప్పుడు ఇది ఉంది, ఒక ఎంపీ గారు వచ్చారు మల్కాజ్గిరి, ఏషియాలో నెంబర్ 1 స్థానం అది. అంత పెద్ద మనిషి ఫోన్ ట్యాపింగ్ అయింది. సీఎం ఏం చేయాలి ఇప్పుడు? సీఎం ఊరుకోవద్దు. దీని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు. సో అంటే చెప్పండి మేడం, ఫైనల్ గా చెప్పండి, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులు వాళ్ళని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇలాగే కాలయాపన ఉండబోతుందా? దీంట్లో మీరే అంటున్నారు, జడ్జిలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మేబీ లాయర్లు ఉండొచ్చు, మీడియా ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది మీకుందా నమ్మకం? మీకుందా? నాకెక్కలేదు, నాకు లేదు. మీకుంది అంటే జడ్జిలనే చేసినప్పుడు మేమెంత ఆఫ్టర్ ఆల్? అవును, ఐఏఎస్ ఆఫీసర్లను చేసినప్పుడు ఇది ఇంకా ముందుకు వస్తే వాళ్ళకి ఏ డేంజర్లో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఒక్కటి గుర్తుపట్టండి, ఐటీ మినిస్టర్ కేటీఆర్ నాకు ఈ సంగతి తెలియదు అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అవునా? ఐటీ మినిస్టర్ నాకు తెలియదు అన్నాడంటే అవునా? అంటే నువ్వు ఇన్నేళ్ళు చేసిన పాలన దొంగ పాలన కిందకి వస్తుంది. అవునా? నాకు తెలియదు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. నాకు తెలియదు అన్నావంటే నువ్వు చదువుకున్నవాడు కిందకి లెక్క. అట్లాంటి నువ్వు ఐటీ మినిస్టర్ ఎట్లయినా మొత్తం సోషల్ మీడియా నీ చేతిలోనే ఉండే, డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసారు కొన్ని వేల మందిని. నీకే తెలియదా? సోషల్ మీడియాకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండ్రు, సోషల్ మీడియాకి పేమెంట్స్ ఉన్నాయి. అట్లాంటిది మీరందరూ ఏం చేస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నా మీడియాని, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి కదా, మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు విజయం? మీరు భయపడుతున్నారు ఎందుకు? మీ ప్రాణహాని. మాకెందుకు రా బాబు, తలకాన పోవడు ఎక్కడ పోతే మాకెందుకు? అంతేనా? ఇదంతే. సో చెప్పండి, ఎట్లా చీటల రాజేందర్ గారి ఫోన్ ట్యాప్ అయిన విషయం, అండ్ అలాగే అతనితో పాటు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ, అంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు కావచ్చు, అత్యంత సన్నిహితంగా ఉన్న కార్యకర్తలు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయిన విషయం ఎట్లా? ఈరోజు తెలంగాణ రాష్ట్రమే అంటే రాష్ట్ర గౌరవాన్ని కించపరిచే విధంగా గత ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన పరిపాలన అందరికీ తెలుసు. అంటే రజాకారుల పరిపాలన తలపించే విధంగా వాళ్ళ పరిపాలన సాగింది. అంటే మేము చేసిందే రాజుల పరిపాలనలాగా చేసిన దాని క్రమంలోనే ఒక గొప్ప వ్యక్తి, అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎట్లయితే పోరాడిండో అంతకన్నా ఎక్కువ, అంటే ఆయన కొన్ని సందర్భాలలో ఇంట్లో వండుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈటెల రాజేందర్ గారు ప్రతి ఒక్క వర్గ ప్రజలని, ఈరోజు నిరుద్యోగ యువతని, యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఉద్యమాన్ని ఒక అంటే ఉప్పెంక కిరీటంలాగా తీసుకుపోయిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. అటువంటి వ్యక్తి అగౌరవపరచాలి, లేకపోతే ఆయనని సమాప్తం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరు అన్ని వర్గాల ప్రజల్లో వస్తుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్రయత్నం చేసిండు. నిజంగా దురదృష్టకరం. అంటే ఇటువంటి ఇప్పుడు పర్సనల్ మాట్లాడకుండా కానీ, లేకపోతే రాజకీయంగా ఇతర వ్యక్తులతో మాట్లాడిన వివరాల మీద ఆయన టార్గెట్ చేసుకుంటూ ఆయన ఎన్నికల్లో గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడగొట్టాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేసిండు. దాదాపు 5-6 వేల కోట్లు అక్కడ ఖర్చు చేసిన మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని ఓడగొట్టలేకపోయాడు. ఆ రోజు దళిత బంధు పెట్టిండు. అంటే అన్ని కోట్ల అభివృద్ధి చేసినా కూడా ఈటెల రాజేందర్ మా ముఖ్యము అని చెప్పిన ప్రజలు ఆయన అక్కడ గెలిపించుకోవడం జరిగింది. కానీ అక్కడ మింగుడుపడిన కేసీఆర్ ఇంకా ప్రయత్నం చేసి ఎట్లయినా ఈటెల రాజేందర్ని క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పని మనుషులని, పిఏలని, కుటుంబ సభ్యులని, ఆయన సంబంధించిన అనుచర వర్గాలందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ అనేక ఇబ్బందులు గురి చేశారు. ఈటెల రాజేందర్ గారు అంటే మంత్రిగా ఉన్నారు, అండ్ అలాగే అతను మెయిన్ కాబట్టి సదన్ ఫోన్ ట్యాప్ చేసినట్టు ఓకే. కానీ అతను అనుచరులు అంటే ఈటెల రాజేందర్ గారితో ఉన్న దగ్గరకు ఉన్న వ్యక్తులు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎట్లా చూడొచ్చు మనం? అంటే అంత భయంతో బీఆర్ఎస్ మీకు ఇంతమందికే చెప్పిన అది ఒక నిరంకుశ పాలన, కుటుంబ పాలన సాగించిన కేసీఆర్ తాను చేసిన పనులు ఈరోజు ప్రజలే సమాధానం చెప్పిండ్రు. అయినా కూడా నేను మీ మీడియా ద్వారా చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు నా దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి పని కేసీఆర్ చేసిండు. కనీసం అంటే మనకే సిగ్గు అనిపిస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఇటువంటి ప్రభుత్వాలు కూడా నడుస్తాయా అని చెప్పి. అటువంటి వ్యక్తి ఇప్పుడు
రాజేందర్ గారిని చేసినంత మాత్రాన అతను గొప్పోడు అవుతాడు అనుకున్నాడు. కానీ మా మల్కాజ్గిరి ప్రజలు ఏదైతే ఆయన ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టపోయినా కూడా ఈటెల రాజేందర్ గారు ఇక్కడ వచ్చి నిలబడడం వల్ల మల్కాజ్గిరి ప్రజలు ఆయనని గొప్ప మెజార్టీతో 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇది ఆయన గుణపాఠం అనుకుంటున్నారు కేసీఆర్కి. ముందు కూడా కీలకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కీలక రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తిగా ఈటెల రాజేందర్ గారు ఎదుగుతారన్న నమ్మకం కూడా మాకుంది. ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులదే కాకుండా సో ఇటు రాజకీయ నాయకులదే కాకుండా సినిమా సంబంధించిన వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని చెప్పి బయటపడుతుంది. ఎట్లా కూడా వచ్చాను దాన్ని దాదాపుగా వేలల్లో అంటే దాదాపు 40,000 అంటున్నారు ఫోన్లు. ఈరోజు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు బెదిరించి వాళ్ళంతా డబ్బులు వసూలు చేస్తారని ఒకటి వింటా ఉన్నాం. ముఖ్యంగా సినీ రంగం వాళ్ళ ఏదైతే హీరోయిన్లు కానీ వాళ్ళకి సంబంధించిన భార్యాభర్తల ఫోన్లు కూడా ఇవన్నీ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోబర్చుకునే విధంగా ఈరోజు ఆర్థికంగా డబ్బులు వసూలు చేసే విధంగా ఈ కేసీఆర్ కుటుంబం ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని తెలుసు అందరికీ. ఇది ఏదేమైనా కూడా నిజంగా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అప్పుడు మొత్తుకున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొంగ లంగా అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ మీద కానీ ఎటువంటి అవినీతి అన్ని ఆరోపణలు ఉన్నా కూడా నిరూపించలేక ఏదో చేతగానో లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏదైతే ఇది అంటే చట్టరీత్యా నేరము, ఇంత పెద్ద నేరం కూడా ఎవరు చేయరు. కాబట్టి వాళ్ళ మీద తగిన చర్య తీసుకున్నట్టయితే ప్రజలు కూడా నమ్ముతారు, తెలంగాణ సమాజం కూడా నిన్ను సమర్థిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దోబూచలాడుకుంటూ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేసుకున్న ఈ ముఖ్యమంత్రికి నేను చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.